మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి, బట్ ఆపటం ఎలా? సెక్స్ చేస్తేనే వస్తుందని కాదు, కిస్ చేసినా ఈ వైరస్ వస్తుంది. రక్తం తీసుకుంటారా లేకపోతే ఎక్స్రేస్ చేస్తారా? చేశారా అని కూడా తెలియదు. నొప్పి ఉండదు. హెచ్ఐవికి ఇప్పుడు సేఫ్ సెక్స్ అని, సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అని, రాకపోవచ్చు అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి రైడర్స్. అండ్ కాండోమ్ ఉన్నా లేకపోయినా స్ప్రెడ్ అవుతుంది. సెక్షువల్ యాక్టివిటీ ఈ మధ్యన పెళ్ళయిందా పెళ్ళి కాలేదా అని అడగటం మానేసాం ఇండియాలో కూడా. సెక్స్ చేయరా ఆర్ ఇంతకు ముందు చేసేవారా? సెక్స్ మూలంగా వచ్చే ఒక్క టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. నమస్తే, ఐఎమ్ డాక్టర్ షర్మిల, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ ఈ పర్టిక్యులర్ ఇంటర్వ్యూకి చాలా ప్రాముఖ్యత ఉంది. మెయిన్గా ఎందుకంటే మేము మాట్లాడబోయే టాపిక్ ఇప్పుడు చాలా హాట్ అండ్ బర్నింగ్ టాపిక్, క్యాన్సర్స్, విమెన్ క్యాన్సర్స్. సో నాతో మాట్లాడబోయే రెండో డాక్టర్ ఎవరంటే ప్రముఖ గైనీ ఆంకాలజిస్ట్, నాతో పాటే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సాయి డయానా. వెల్కమ్ సాయి. థ్యాంక్ యూ డాక్టర్ షర్మిల. మీ అందరికీ ఒళ్ళు గగురు పొడిచే కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. ప్రాబబ్లీ ఈ కాన్వర్జేషన్ మా ఇద్దరు మేము మాట్లాడుకునే డ్యూరేషన్ ఒక 25 minutes అయితే, ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపు ముగ్గురు విమెన్, దట్ టు ఇన్ ఇండియా, క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతారు. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ప్రతి 8 మంది ఆడవాళ్ళల్లో ఒకళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అండ్ చాలా సాడ్గా ప్రతి 8 నిమిషాలకి ఒక స్త్రీ తన ప్రాణాన్ని కోల్పోతుంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి. అయితే ఇది ఎందుకంత సాడ్ అనిపిస్తుందంటే, ఎస్, డెత్ ఏదైనా కానీ మనందరికీ చాలా దుఃఖం కలిగించేది, కానీ ఇది పర్టికులర్గా ప్రివెంటబుల్ డెత్. ఎందుకు ప్రివెంటబుల్, ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ప్రివెన్షన్ అంటే మనం యాక్చువల్గా చనిపోకుండా ఆపగలిగే వసతులు ఉన్న క్యాన్సర్ ఇది. కానీ అవన్నీ సరిగ్గా మనం ఇంకా అందరినీ రీచ్ అవ్వక ప్రాణాలు కోల్పోతున్నారు. సో దీని గురించి డాక్టర్ సాయి అండ్ నేను డాక్టర్ షర్మిల ఇవాళ మీకు అన్ని విషయాలు చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం. సో డాక్టర్ సాయి, అసలు ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ బర్డెన్ అంటాం కదా, అది ఎంత ఉంది? అండ్ అది అలా ఉండటానికి గల కారణాలు ఏంటి? ప్రపంచంలో ఉన్న సర్వైకల్ క్యాన్సర్ మహిళలందరినీ మనం పోగేస్తే అందులో 25%, 25% మన ఇండియన్సే ఉన్నారు. అండ్ ద రీజన్ ఇస్, వేరే దేశాల్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వాళ్ళ గవర్నమెంట్ ఎంతో జాగ్రత్తలు తీసుకుని ప్యాప్ స్మియర్ అనేది ఒకటి చేస్తున్నారు అందరూ లేడీస్కి. మన దేశంలో మీరు ప్యాప్ స్మియర్ చేయించుకోవాలి అని చెప్పడానికి ఎవరూ లేరు. మీరు నేను తప్ప, మనలాగా క్లినిక్ వస్తే తప్ప లేడీస్కి ప్యాప్ స్మియర్ అనేది ఒకటి కంపల్సరీ టెస్ట్. ఈ టెస్ట్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ 100% రాదు అన్న ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ మనం ఇలా తెలియచేస్తున్నా దాన్ని పాటించడానికి మహిళలు అంత తొందరగా బయటికి రావట్లేదు. ప్యాప్ స్మియర్ అంటే ఎలా చేస్తారు? అదేమన్నా చాలా పెద్ద టెస్టా? రక్తం తీసుకుంటారా లేకపోతే ఎక్స్రేస్ చేస్తారా? దాని మూలాన ఎంత టైం పడుతుంది? ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చా? పనులు చేసుకోవచ్చా? ప్యాప్ స్మియర్ అనేది చేయటానికి యాక్చువల్లీ 30 సెకండ్లు, 1 నిమిషం కూడా పట్టదు. గైనకాలజిస్ట్ ఏ టెస్ట్ అయితే చేస్తారో, చేతులు పెట్టి కింద వెజైనా దగ్గర ఎగ్జామిన్ చేస్తారో, అదే టెస్ట్లో ఒక 30 సెకండ్స్ ఎక్స్ట్రా పడుతుంది. చేశారా అని కూడా తెలియదు. నొప్పి ఉండదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ అడిగేది. ఇవ్వము, అసలు అవసరమే లేదు. అండ్ అది చేసినట్టు తెలియని కూడా తెలియదు. జస్ట్ మన డాక్టర్ విజిట్తో ఉంటుంది, అయిపోతుంది. రిజల్ట్ రాగానే మళ్ళీ వచ్చి ఒకసారి
దాని గురించి చెప్పించుకోవడం. 24 అవర్స్ తీసుకుంటారు మంచి ల్యాబ్లో, కొన్ని ల్యాబ్స్లో 2 to 3 days తీసుకుంటారు రిపోర్ట్కి. యా, సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇది అసలు ఎందుకు వస్తుంది, అండ్ కారణం తెలిస్తే ఆబ్వియస్గా ప్రివెంట్ ఎలా చేయాలనేది నెక్స్ట్ స్టెప్. సో అసలు ఎలాంటి వాళ్ళల్లో ఇది వస్తుంది, అలా రాకుండా ఆపగలిగే టెక్నిక్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి, బట్ ఆపటం ఎలా? షర్మిల గారు, ఇది ఆపలేము. బికాస్ మనుషులు అన్నాక తినడం, తాగటం, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడం, ఒక వయసు వచ్చాక పిల్లలకి పెళ్లి చేస్తాము, వాళ్ళని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయమని ఎంకరేజ్ చేస్తాము. సో సెక్స్ మూలంగా వచ్చే క్యాన్సర్ ఇది. ఓకే, మన బాడీలో ఎన్నో క్యాన్సర్స్ ఎన్నో రీజన్స్గా వస్తాయి, బట్ సెక్స్ మూలంగా వచ్చే ఒకే ఒక్క టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి, దాని మూలంగా వచ్చే క్యాన్సర్ ఇది. సో ఎవరైనా వాళ్ళ లైఫ్ మొత్తంలో ఇంకెవ్వరిని ఇంటిమేట్గా ముట్టుకోకపోతే ఈ క్యాన్సర్ రాదు. సెక్స్ చేస్తేనే వస్తుందని కాదు, కిస్ చేసినా ఈ వైరస్ వస్తుంది. నేకెడ్గా ఇంకొకరిని మనం దగ్గరగా ఉంటే అంటుకుంటే స్కిన్ టు స్కిన్ ఈ క్యాన్సర్ వస్తుంది. సెక్స్ చేస్తే వస్తుంది. ఏనల్ సెక్స్ చేస్తే మోషన్ హోల్ దగ్గర ఈ క్యాన్సర్ రావచ్చు. మోస్ట్ కామన్లీ 50% నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్ ఈ వైరస్ మూలంగా, ఓరల్ సెక్స్ మూలంగా వస్తుంది. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఒక వైరస్ మూలాన వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా రెండు మనం ఎక్కువ మాట్లాడుకునేవి, ఒకటి సర్వైకల్ క్యాన్సర్, రెండవది లివర్ క్యాన్సర్ డ్యూ టు హెపటైటిస్ బి. హెపటైటిస్ బి వైరస్ కూడా ఇలాంటి పద్ధతుల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ మీరు చెప్పిన వేరే క్యాన్సర్స్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కాజ్ చేసే ఏనల్ క్యాన్సర్స్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, పినైల్ క్యాన్సర్స్, ఇవన్నీ వీటికి మీరు సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ టెస్ట్ అని చెప్పారు, మరి మిగతా క్యాన్సర్స్కి కూడా అలాంటి టెస్ట్లు ఏమన్నా ఉన్నాయా? షర్మిల గారు, నోటి క్యాన్సర్కి, గొంతు క్యాన్సర్కి లేవు, బట్ టెస్ట్లు చేయటం మొదలు పెట్టాలి. హెచ్పివి వైరస్ టెస్ట్లు గొంతులో, నోట్లో అని గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటోంది, బట్ ఇప్పటి వరకు లేదు. అండ్ మగవాళ్ళకు వచ్చే పీనైల్ క్యాన్సర్ థ్యాంక్ఫుల్లీ ఈ సర్విక్స్ క్యాన్సర్ కన్నా తక్కువ ఇన్సిడెన్స్, ఎందుకంటే అది బయట ఉండే పార్ట్ కాబట్టి క్యాన్సర్ రాకముందే తేడాలు కనిపించినప్పుడే మగవాళ్ళు చూపించుకుంటారు. అండ్ ఏనల్ క్యాన్సర్కి కూడా ప్యాప్స్మియర్ లాంటి వేరే రకం టెస్ట్ ఉంది, బట్ అది యూజువలీ హోమోసెక్షువల్స్లో చేస్తున్నాము. బికాస్ వాళ్ళల్లో అది కామన్గా యూజ్ చేసే సెక్షువల్ వే కాబట్టి, తెలుసు కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వస్తే వీఆర్ టెస్టింగ్ దెమ్. ఓకే, మీరు అన్నారు హెపటైటిస్ వ్యాక్సిన్తో లివర్ క్యాన్సర్ రాదు అని. ప్రతి ఒక్కళ్ళు న్యూ బార్న్ బేబీస్కి హెపటైటిస్ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారు. మనలో ఎంతమంది మన అప్పుడే పుట్టిన బిడ్డకి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాము అని తెలిసిస్తున్నామో తెలియకిస్తున్నామో, బట్ ఇచ్చేస్తున్నాము. బిడ్డ పుడితే వ్యాక్సిన్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు మన దేశంలో. బట్ ఇప్పుడు ఇట్లాంటి క్యాన్సర్ వ్యాక్సినే హెచ్పివికి వచ్చింది. సో నేను అనుకోవడం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొచ్చి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారు అన్న హోప్లో ఉన్నాను. అది జరుగుతుందా? ఎంతమంది వస్తున్నారు? హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ మనము పుట్టగానే ఎనీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ, అది ఏ హాస్పిటల్లో అయినా, గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఇమ్మీడియట్గా డే 1, 2, 3లో అది వెళ్ళిపోతుంది. హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న మదర్స్కి అయితే వితిన్ ద ఫస్ట్ 12 అవర్సే వ్యాక్సిన్ ఇస్తాం, బేబీకి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తాం. అయితే హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా హెపటైటిస్ బి రాదు, లివర్ సిరోసిస్ రాదు. హెపటైటిస్ బి మూలంగా లివర్ క్యాన్సర్ వేరే రకాలుగా కూడా రావచ్చు. ఈ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ ఏంటంటే, దీని బ్యూటీ ఏంటంటే, హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది రైట్ ఏజ్లో తీసుకుంటే, రైట్ ఏజ్ అంటే 9 years to 15 years తీసుకుంటే ఈ వైరస్ మూలాన వచ్చే ఏ క్యాన్సర్ రాకుండా తప్పకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ది హెపటైటిస్ వ్యాక్సిన్ అంటారు. ఆల్ ద వ్యాక్సిన్స్ విచ్ కెన్ ప్రివెంట్ క్యాన్సర్. 15 years దాటిన వాళ్ళు కూడా పిల్లలే కదండి, మరి వాళ్ళ పరిస్థితి తీసుకోవాలి. అయితే 9 to 15 years 2 doses తీసుకుంటే సరిపోతుంది. వేరస్ 15+ అది 45 వరకు ఏ ఏజ్ అయినా కూడా
3 డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 9-year-oldకి ఇవ్వటం బెటరా, 14-year-oldకి ఇవ్వడం బెటర్? ఇప్పుడు నాకు 9-year-old డాటర్ ఉంది, తనకి ఇప్పుడు ఇవ్వనా, 14 years వచ్చాక ఇవ్వనా? 9 to 15 ఒకటే Definitely గా కేటగిరీ కదా. 9 years లోపు ఇవ్వకూడదు, కానీ 9 to 15 లో ద ఎర్లియర్ ద బెటర్. సో ఎంత యంగ్ అయితే అంత బెటర్. 9 to 15 లో. రీజన్ బీయింగ్ ఒకటేంటంటే ఆ ఏజ్ గ్రూప్లోనే ఎందుకు అంత ఎంఫసిస్ ఉంది అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ మ్యాక్సిమం మౌంట్ అవుతుంది ఆ ఏజ్లో. అండ్ ఇప్పుడున్న తల్లిదండ్రులకు తెలుసో తెలీదో నాకు తెలీదు, ఏజ్ ఎట్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే ఫస్ట్ టైం వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే ఏజ్ ఇండియాలో కూడా చాలా తక్కువ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. సో దాని మీద మనము కన్నేసి ఉంచలేం కాబట్టి బెస్ట్ థింగ్ ఈజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షువల్ యాక్టివిటీలోకి వెళ్ళక ముందే ఈ వ్యాక్సిన్ తీసుకోవటం. ఇదే సందర్భంలో చాలామంది అడుగుతారు, మా పిల్లలు పెద్ద మనిషి అయ్యారు, మినార్కీ అటైన్ అయ్యారు, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే పని చేయదా అని అడుగుతారు. అట్లా ఏం లేదు. మినార్కీ అటైన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అవ్వకపోతే వాళ్ళల్లో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. షర్మిల గారు, మనం ఇంటర్కోర్స్ అంటున్నాం కదా, ఈ వైరస్కి ఇంటర్కోర్స్తో సంబంధం లేదు. ఎస్, ఎంతో మంది టీనేజర్స్ నాకు తెలిసి అసలు ఆయన కాలేజెస్ సెక్స్ చేసి ఉండకపోవచ్చు, బట్ దే థింక్ ఓకే హక్ చేసుకుంటే వచ్చే నష్టం ఏంటి, ఏదో ఎక్స్పెరిమెంట్ చేసాము, టచ్ చేసుకున్నాము, అలా కూడా హెచ్పివి వస్తుంది అండ్ కాండోమ్ ఉన్నా లేకపోయినా స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ ద వరీ. హెచ్ఐవి కంటే కూడా ఇది ఏ రకంగా మోర్ డేంజరస్ అని అంటే, హెచ్ఐవికి ఇప్పుడు సేఫ్ సెక్స్ అని, సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అని, కాండమ్ యూస్ చేస్తే రాకపోవచ్చు అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి రైడర్స్. కానీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ ఇన్ఫెక్ట్ అయ్యే వైరస్ ఇది. అంత కామన్లీ ఇన్ఫెక్ట్ చేసే వైరస్. ఎవరిని ముట్టుకోకుండా ఎవరు యూజువల్లీ బతకం కదండి, మనం ఏదో ప్రీస్ట్ లైఫ్ లీడ్ చేస్తే తప్ప. వి ఆల్ ఈవెన్చువల్లీ అట్ సమ్ వి వాంట్ అవర్ చిల్డ్రన్ టు మ్యారీ అండ్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ స్టఫ్. సో దట్ ఈస్ ద బేసిక్ ప్రిమైస్ ఫర్ ఎనీ స్పీషీస్. అంతే కదా, ఏంటంటే రిప్రొడ్యూస్ చేయటం, అది దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఫుడ్ తిన్నట్టు నిద్రపోయినట్టుగా ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్. అందుకే ఈ వైరస్ తో ఇన్ని ప్రాబ్లమ్స్. ఎస్, బట్ థ్యాంక్ఫుల్లీ వ్యాక్సిన్ ఉంది. సో ఈ వ్యాక్సిన్ ఎవరికన్నా ఇవ్వకూడదు అంటారా? అందరూ తీసుకోవచ్చు ఆల్మోస్ట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక క్వెరీ వచ్చింది, ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే ఏమన్నా అవుతుందా అని. ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇవ్వకూడదు, బట్ వ్యాక్సిన్ ఇచ్చే ముందు మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని రొటీన్గా టెస్ట్ చేయక్కర్లా. అంటే ఇది తీసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అయినా కూడా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, తెలిస్తే తీసుకోకూడదు. రెండోది, ఈస్ట్ ఎలర్జీ ఉంటే కనుక, నోన్ ఈస్ట్ ఎలర్జీ ఉంటే తీసుకోకూడదు. ఈ 2 కండిషన్స్ చాలా అన్కామన్. అండ్ ప్రెగ్నెన్సీ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది. అయితే మిగతా అందరికీ, పర్టికులర్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా, అంటే ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి, ఒకసారి క్యాన్సర్ వచ్చి మెయింటెనెన్స్ థెరపీ మీద ఉన్న వాళ్ళకి, పిల్లలకి, స్టెరాయిడ్స్ మీద ఉన్న పిల్లలకి, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి, ఇలాంటి అందరికీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ నిల్. కొద్దిగా నొప్పి, కొన్నిసార్లు భయం ఎక్కువగా ఉండటం మూలాన కూర్చుని నుంచుని తీసుకోకుండా పడుకుని తీసుకుంటే ఆ లైట్గా తల తిరుగుతున్నట్టు అనిపించేది కూడా అనిపించదు. సో అందరూ తీసుకోవచ్చు అండ్ పడుకుని తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ వ్యాక్సిన్ ఎనీవే వేరే దేశాల్లో 17 ఏళ్ల నుంచి ఇస్తూనే ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇచ్చారు. సో సేఫ్టీ వైజ్ ఎక్కడ డౌట్ లేదు అండి ఈ వ్యాక్సిన్ పైన. సేఫ్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ సాయ్, ఐ థింక్ ఐ షుడ్ మేక్ ఇట్ వెరీ క్లియర్ వ్యూవర్స్ అందరికీ, ఎందుకంటే నన్ను కూడా చాలామంది అడిగారు. ఇది సమ్వేర్ ఏదో ఆర్టికల్ వచ్చింది, వ్యాక్సిన్ పర్టికులర్లీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చారు క్యాంప్లో, ఎవరో చనిపోయారు అని. సో దాని గురించి వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పగలవా? ఈ క్యాంప్లో చనిపోయిన పిల్లల ఇన్సిడెంట్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది అండ్ చనిపోయిన పిల్లలకి పోస్ట్మార్టం చేసి కనుక్కున్నారు, బికాస్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్. అండ్ ఆ చనిపోయిన 3లో ఏ ఒక్కరికి కూడా ఈ వ్యాక్సిన్కి సంబంధించి చావు కారణం కాదు, వేరే రీజన్స్ ఉండినాయి.
ఈ వ్యాక్సిన్ మిలియన్స్ కాదు, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ గ్లోబలీ ప్రపంచం మొత్తం తీసుకున్నారు. సేఫ్టీ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్. అందులో ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది మార్కెట్లో ఈ 17 ఏళ్ళు. వ్యాక్సిన్. ఆల్మోస్ట్ 17 ఏళ్ళు. అంటే ఇన్నేళ్లలో బయటపడిన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలిసిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది తీసుకున్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కూడా కన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఏ రకంగానూ మీరు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకున్న హెల్త్ కండిషన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్వి ఏమన్నా ఉంటే జబ్బులు లాంటివి అవి చెప్పి బెస్ట్ టైం ఏది అని డిస్కస్ చేసి తీసుకోవచ్చు. డాక్టర్ సాయి, వ్యాక్సిన్ గురించి చెప్పాము, బట్ ప్యాప్స్మియర్ చేయించుకుంటే మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పారు. ప్యాప్స్మియర్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి, ఎన్నిసార్లు చేయించుకోవాలి, ప్యాప్స్మియర్లో వచ్చే రిజల్ట్స్ బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఎలా ఉంటాయి? ఓకే, ప్యాప్స్మియర్ ఈ హెచ్పివి వైరస్ ఉందా లేదా అని చెక్ చేయదు. హెచ్పివి వైరస్ మూలంగా నాకు క్యాన్సర్ వచ్చేది ఉందా లేదా చెప్తుంది. బికాస్ Okay. హెచ్పివి వైరస్ అందరికీ ఉంటుంది అంటున్నాము. అవును. సో వైరస్ ఉండటంలో ప్రాబ్లం లేదు, వైరస్ మూలంగా క్యాన్సర్ వస్తే ప్రాబ్లం. సో ఈ ప్యాప్ టెస్ట్ అనేది సెక్షువల్ యాక్టివిటీ, ఈ మధ్యన పెళ్ళయిందా పెళ్లి కాలేదా అని అడగటం మానేసాం ఇండియాలో కూడా. ఆర్ యూ సెక్షువల్లీ యాక్టివ్? సెక్షువల్లీ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తారా చెయ్యరా, ఆర్ ఇంతకు ముందు చేసేవారా? సో ఎవరైనా వాళ్ళ ఫస్ట్ టైం ఫిజికలీ సెక్షువల్లీ యాక్టివ్ అయినప్పటి నుంచి 3 ఏళ్ళు వదిలేయమంటాము. అంత టైం పడుతుంది ఈ వైరస్కి తేడాలు కాజ్ చేయటానికి. సో సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ 3 ఇయర్స్ ఒక ప్యాప్స్మియర్. 3 ఇయర్స్కి ఒకటి చాలు, ఏడాది చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్యాప్స్మియర్ ఇంతకుముందు చెప్పినట్టు 20 to 30 seconds పడుతుంది, నొప్పి లేదు, బ్లడ్ రాదు, ఏమి ఇంజెక్షన్స్ ఇవ్వము. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ 1 to 3 days లోపు రిపోర్ట్ వచ్చేస్తుంది. రిపోర్ట్లో 3 టైప్స్ రావచ్చు. నువ్వు నార్మల్గా ఉన్నావు, నీ ప్యాప్స్మియర్ నార్మల్, 3 ఏళ్ళకి మళ్ళీ వచ్చి చేయించుకోండి. నీ ప్యాప్స్మియర్లో మాకు స్టేజ్ 1 or 2 ఎర్లీ క్యాన్సర్ కనిపిస్తోంది, అర్జెంటుగా మీ డాక్టర్ని సంప్రదించండి. బికాస్ స్టేజ్ 1, 2 క్యాన్సర్స్ ప్యాప్స్మియర్లో తప్ప డాక్టర్ కంటికి కనిపివ్వవు, అవును. పేషెంట్కి సిమ్టమ్స్ ఉండవు. థర్డ్ కేటగిరీ, ఇంపార్టెంట్ కేటగిరీ, ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఎస్ మీకు నార్మల్గా లేదు, మీకు క్యాన్సర్ లేదు, మీకు ప్రీ క్యాన్సర్ ఉంది అంటే నెక్స్ట్ 5 to 10 years లోపు మీకు ఎప్పుడైనా సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. సో మీరు వెళ్ళి ఒకసారి మీ డాక్టర్ని కలవండి. ఈ ప్రీ క్యాన్సర్ వాళ్ళకి ఏమీ లేదు, సింపుల్గా కాల్పాస్కోపీ అనే టెస్ట్ చేసి ఆ క్యాన్సర్ సెల్స్ ఉన్న స్కిన్ లేయర్ని తీసేస్తాము. మళ్ళీ దే ఆర్ బ్యాక్ టు నార్మల్. మళ్ళీ 1 yearకి ప్యాప్స్మియర్ చేస్తాము. సో ఆ సింపుల్ చిన్న టెక్నిక్తో వాళ్ళు ఒక క్యాన్సర్ని పూర్తిగా ప్రివెంట్ చేశారు. ట్రూ. సో దిస్ ఈస్, అండ్ ఇట్లా 65 years వచ్చే వరకు చేస్తూ ఉంటాము. బట్ ఎవరైనా నాకు ప్రతి 3 yearsకి వెళ్ళే ఓపిక లేదు, అన్ని టెస్ట్ ప్యాప్స్మియర్స్ నార్మలే వచ్చినాయి అంటే మినిమం 2 to 3 ఇన్ దేర్ లైఫ్ టైం అన్న చేయించుకోమంటాము. మీరు గైనీ ఆంకో సర్జన్, సో డెఫినెట్గా క్యాన్సర్ ఉన్న లేడీస్ అందరూ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఏ స్టేజ్లో వస్తున్నారు, అండ్ ఆ స్టేజ్ కంటే ముందు రావటానికి అవకాశం ఉందా, ఎలా తెలుసుకోవచ్చు, ఎందుకు అంత లేట్ అవుతుంది, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మనం అంటున్నాం ఇండియాలో ప్రతి 8 మందిలో ఒకరికి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, అండ్ ప్రతి 8 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారు. క్యాన్సర్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని చాలా బిజీగా ఉంచేది సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్లే. అండ్ అందరూ మా దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది, లేదా వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ కనిపిస్తోంది, లేదా ఏదో తేడాగా అనిపిస్తోంది, నడుము నొప్పిగా ఉంది, ఇలాంటి సిమ్టమ్స్తో వచ్చారు అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా లేట్గా మా దగ్గరికి వచ్చినట్టు. ఈ ఫస్ట్ 2 stages అస్సలు ఉందని కూడా తెలీదు, ప్యాప్స్మియర్లో తప్ప పట్టుకోలేము. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. సో ప్యాప్స్మియర్ చేసుకొని ఎనీ లేడీ ఎర్లీ స్టేజెస్లో వచ్చి తనని తను రెస్క్యూ చేసేసుకుంటుంది. ఓకే, సిమ్టమ్స్ వచ్చాక వెళ్తానులే డాక్టర్ దగ్గరికి, బాగానే ఉన్నాను కదా అనుకుంటే మటుకు, వాళ్ళు సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మటుకు చాలా ఆలస్యం జరిగినట్టే.
సో యాక్చువల్లీ డాక్టర్ సాయి, మన చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్స్ చాలా ప్యాషనేట్ అబౌట్ ప్రివెంటివ్ హెల్త్, ప్రో హెల్త్ అని. సో దీని అర్థం ఏంటంటే, జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే కాదు, డెఫినెట్గా వెళ్తారు అప్పుడు. ఎవ్రీ ఇయర్ ప్రివెంటివ్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవటం, అండ్ హెల్త్ చెకప్స్లో ఏదన్నా తేడా వస్తే దాన్ని ఫాలో అప్ చేయటం. పిల్లల్లో చూస్తే వ్యాక్సిన్స్ తీసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, గ్రోత్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవటానికి వెళ్ళాలి, అండ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. దీన్ని ప్రివెంటివ్ హెల్త్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఇలాంటి క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇదే మోస్ట్ ముఖ్యమైనది. క్యాన్సర్ వ్యాక్సిన్ అండ్ ఎవ్రీ ఇయర్ హెల్త్ చెక్స్. లేడీస్కి వస్తే పెళ్ళైన తర్వాత లేదా సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత 3 ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మియర్ కంపల్సరీ అంటాము. అండ్ 45 దాటాక మ్యామోగ్రామ్స్ అంటాము. అండ్ 20 ఏళ్ళప్పటి నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము. సో ఇవన్నీ మనం పేషెంట్స్కి రికమెండ్ చేసేది. వాళ్ళకి వాళ్ళు చేసుకోవాల్సింది కీపింగ్ అప్ దేర్ ఇమ్యూనిటీ. అండ్ ఇమ్యూనిటీ అంటే మందులు, మల్టీవిటమిన్లు, ప్రోబయోటిక్స్ ఇవన్నీ కొనుక్కునేసుకోవాలి, ఏం ఫుడ్ కొనాలి, ఏం ఫుడ్ తినాలి అంతే. వాట్ ఐ టెల్ పీపుల్ ఇస్, మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు కాదు, తినేది క్లీన్గా తింటున్నారా, అది అరిగించుకునే అంత ప్రశాంతంగా బతుకుతున్నారా, సరిపడా పడుకుంటున్నారా, అండ్ బాడీలో ఆక్సిజన్ పెరగాలి. ఎన్నో మందులు వేసుకుని బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగకుండా యు ఆర్ నాట్ గోయింగ్ టు, బాడీలో జరిగే చెడు పోవాలి అంటే we need oxygen to kill the bad molecules. Exercise, good food, good sleep and exercise. Yes, these are mandatory for good immunity. పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ గురించి నన్ను అడుగుతూ ఉంటారు. అట్ ద సేమ్ 3 థింగ్స్ గురించి చెప్తాను ఇన్ అ డిఫరెంట్ ఆర్డర్. ఐ థింక్ రైట్ నౌ ద ఎపిడమిక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ స్లీప్లెస్నెస్. True. ఇది WHO డిక్లేర్ చేసింది. ద నెక్స్ట్ ఎపిడమిక్ ఈజ్ స్లీప్లెస్నెస్. ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లల్లో పడుకునే పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేసి ఆ 10 గంటలు స్లీప్ లేకుండా చదువులకని ఇంకోటని 10 గంటలు ఎవరు పడుకుంటున్నారు షర్మిల గారు? ఎవరు పడుకోనిస్తున్నారు పిల్లల్ని 10 గంటలు? టీనేజర్స్ సంగతి వదిలేయండి, చిన్న పిల్లల్ని కూడా పొద్దున్న నైట్ లేట్గా పడుకోవటం, పొద్దున్న ఎర్లీగా లేపేసేయటం, 1 అవర్ జర్నీ చేస్తూ స్కూల్స్కి వెళ్ళటం. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్స్ ఎక్సర్సైజ్, అంటే ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ. పిల్లల్లో అయితే ఆడుకోవటం, బయటికి వెళ్ళి ఆరు బయట అనేది అసలు చూడట్లేదు. అండ్ క్రాంకీగా అయిపోయారు, తర్వాత అగ్రెసివ్గా అయిపోయారు అంటారు. మనందరం యానిమల్స్, నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాం. ఇట్లాంటి ఇళ్ళన్నీ కట్టేసుకుని లోపల గడియలు పెట్టేసుకుని మనిషి ఇంట్రాక్షన్ లేకుండా ఎంతసేపు కంప్యూటర్స్, ఫోన్స్ దగ్గర కూర్చుని ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా బ్రతుకుతున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు. స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ అనగానే తీసుకెళ్ళి రిగరస్గా స్పోర్ట్స్లో వేసేస్తారు. సాటి పిల్లలతో, వాళ్ళ పియర్ గ్రూప్తో ఆడుకుంటున్నప్పుడు స్ట్రాటజీస్ తెలుస్తాయి, అడ్జస్ట్మెంట్స్ తెలుస్తాయి, టీం వర్క్ తెలుస్తుంది, ముందుకి వెనక్కి తగ్గటం తెలుస్తుంది, అండ్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రెండిటి తర్వాత బ్యాలెన్స్ డయట్, ఫ్రెష్ ఫ్రూట్, ఫ్రెష్ వెజిటబుల్, హోమ్ మేడ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే గనక 90% జబ్బులు రావు. ఐ థింక్ అది అడల్ట్స్కి కూడా, అందరికీ ఇదే సూత్రం. ఇట్ వర్క్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్స్ కూడా ఎపిజెనెటిక్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ మోడిఫికేషన్స్ అని జరుగుతూ ఉంటాయి. క్యాన్సర్ జీన్స్ ఉన్న వాళ్ళలో కూడా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అయ్యేది మన చుట్టూ ఉన్న మన ఎన్వైరన్మెంట్ డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ ఈజ్ స్ట్రెస్. చాలా ఏళ్ల తరబడి స్ట్రెస్ఫుల్ లైఫ్స్ లీడ్ చేసే వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ క్యాన్సర్స్ ఈ 2 కూడా ఇంక్రీజ్డ్గా వస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలాక్స్ అవ్వటం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. యోగా, మెడిటేషన్, అవుట్డోర్ యాక్టివిటీ, మీటింగ్ పీపుల్, హ్యావింగ్ సోషల్ యాక్టివిటీ, అంటే మనుషుల్ని కలిసి ఫీలింగ్స్ పంచుకోవటం, కానీ పిల్లలైతే ఆడుకోవటం, ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయాలి.
షర్మిల గారు మీరన్నట్టు స్ట్రెస్ తగ్గించుకుని, సరిగా తిని, సరిపడా పడుకుని, సఫిషియంట్ ఎక్సర్సైజ్ చేస్తూ, లేడీస్ అందరూ పాప్ స్మియర్ 3 ఇయర్స్‌కి ఒకసారి చేపించుకుంటూ, వాళ్ళ 9 to 15 ఇయర్ ఓల్డ్ పిల్లలకి 15 దాటే ముందే ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ విచ్ ఇస్ సో సేఫ్. సేఫ్టీ బోత్ గురించి ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. హెచ్‌పివి వ్యాక్సిన్ ఇప్పించుకుంటే మనం కూడా వేరే దేశాల్లాగా సర్వైకల్ క్యాన్సర్ లేకుండా బతకొచ్చు. మన దేశంలో ప్రతి 8 మందికి ఈ క్యాన్సర్ రావాల్సిన అవసరమే లేదు. పాప్ స్మియర్ అండ్ హెచ్‌పివి వ్యాక్సిన్ ఈ రెండిటితో మనం ఈ క్యాన్సర్‌ని 0 ఔట్ ఆఫ్ 100 చేయొచ్చు. ఏ స్త్రీ కూడా తన లైఫ్ ఈ క్యాన్సర్‌తో పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ ట్రూ. అండ్ మీరిచ్చే ఆ వ్యాక్సిన్ కానీ, మేము చేసే ఈ పాప్ Pap టెస్ట్ smears. కానీ స్మాల్ ప్రైస్ టు పే. ఎక్స్‌పెన్సివ్ కాదు, టైము పట్టదు, దే ఆర్ అవును. సేఫ్. సో ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసాక కూడా వాళ్ళ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించకపోయినా, పాప్ స్మియర్ చేపించకపోయినా ఐ థింక్ విల్ బి వెరీ డిసప్పాయింటెడ్. ట్రూ. అండ్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్, హెచ్‌పివి వ్యాక్సిన్‌లో అందరూ కూడాను 9 వాలెంట్ వ్యాక్సిన్ విచ్ ఈస్ స్లైట్లీ మోర్ కాస్ట్లీనే తీసుకోవాల్సిన అవసరం లేదు. 4 వాలెంట్ అంటే 4 స్ట్రెయిన్స్ కవర్ చేసే వ్యాక్సిన్ మన కూడా ఇండియా ఉంది. వ్యాక్సిన్ కూడా ఈ ఉంది. 2 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి మీరు తీసుకోగలిగిన ఆప్షన్ తీసుకొని డెఫినెట్‌గా వ్యాక్సిన్ మాత్రం తీసుకోండి. ఇది పీడియాట్రిషియన్‌గా నా మనవి. అండ్ క్యాన్సర్ సర్జన్‌గా ఐ థింక్ డాక్టర్ సాయి క్యాన్సర్ వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయటం కంటే, క్యాన్సర్ రాబోయే ముందు వాళ్ళని పట్టుకోవటంలో ఆవిడకి ఆనందం ఎక్కువ ఉంటుంది. లైక్ ఎనీ అదర్ డాక్టర్. అబ్సల్యూట్లీ. సో ఇవాళ ఒక పేషెంట్ అండి పాప్ స్మియర్ ఎప్పుడు చేపించుకోలేదు, 40 ఏళ్ళు ఆవిడకి. అమ్మ మీరు పాప్ స్మియర్ చేపించుకోండి, ఇది చేపించుకుంటే ఒక కామన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అంటే ఎంత దీని ధర అని అడిగారు. చెప్పాను అది 1500 లోపే ఉంటుంది. ఇదమ్మా అని చెప్తే క్యాన్సర్ వస్తే ట్రీట్ చేయడానికి ఎంత అవుతుంది అన్నారు. అది కూడా ఇన్ని లక్షలు అవుతుంది అన్నాను. ఆలోచించుకుని క్యాన్సర్ వస్తే అప్పుడే వస్తానులేండి అని వాకౌట్ చేయబోయారు. అప్పుడు అన్నాను, అమ్మ ఇప్పుడు ఈ 1500 కన్నా తక్కువ ఉన్న టెస్ట్ మీరు చేపించుకుంటే అది అన్ని లక్షల ట్రీట్మెంటే కాదు, అన్ని లక్షలు ఖర్చు పెట్టాక మీరు చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంటే, ఓ అవునా అయితే పర్వాలేదులే చేపించేసుకుంటాను అని. సో ఇంత కష్టపడతాము ఒక్క పాప్ స్మియర్ చేయటానికి, ఒక్క లైఫ్ కాపాడటానికి ఇన్ని కష్టాలు, ఇంత ఎంకరేజ్ చేస్తాం మేము గైనకాలజిస్టులని. బట్ ఏం చెప్తున్నాను అంటే ఈ పాప్ స్మియర్ అనేది ఒక మేజర్, ఒక కామన్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. సో అంత ఆలోచించి క్యాన్సర్ వస్తే అప్పుడే వెళ్తానులే అనుకోవద్దు. ఈ సింపుల్ టెస్ట్తో మీ ప్రాణాలు కాపాడుకోండి. అండ్ క్యాన్సర్ గురించి కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతారు. క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి, వ్యాక్సిన్ కాస్ట్ ఎంత అని. మీరు బయటికెళ్ళి థియేటర్లో మీ ఫ్యామిలీ అంతా ఒక మూవీ చూసే కాస్ట్ కంటే తక్కువ. అబ్సల్యూట్లీ, టోటలీ అగ్రీ. సింప్లీ దట్ మచ్. దాని మూలాన యు ఆర్ గివింగ్ గిఫ్ట్ ఆఫ్ హెల్త్ టు యువర్ చైల్డ్. సో డెఫినెట్గా పాప్ స్మియర్ అండ్ వ్యాక్సిన్ ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ట్రూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.